వరద రాజకీయాలతో మొదలైన పొన్నూరు పొట్లాట ప్రస్తుతం టికెట్ల వరకు వచ్చింది. ధూళిపాళ్ల నరేంద్ర వర్సెస్ అంబటి మురళి మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. వచ్చే రోజుల్లో ధూళిపాళ్ల నరేంద్రకు టీడీపీలో టికెట్ లేదంటూ వైసీపీ పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళి చేసిన వ్యాఖ్యలు దుమారం చెలరేగేలా చేస్తోంది. నరేంద్రకు టీడీపీలో టికెట్ ఇవ్వడం లేదని, దీంతో ఆయన బీజేపీలో చేరుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు మురళి. ఆఖరికి మనం ఎలా పుట్టామనేది కాదు, ఎలా గిట్టామనేదే ప్రధానమని నేను నమ్ముతా ఉండా. రాజశేఖర రెడ్డి గారు ఈ భూమి మీద నుంచి దేవుడే వెళ్ళిపోయాడు. అట్లా పల్నాడులో ఒక నాయకుడు ఆఖరి దశ మీరు చూశారు. అట్లా ఆఖరి దశ ప్రజల చేత నిర్ణయించబడుతుంది. ఆ ఆఖరి దశలో ప్రజలకు సేవ చేయడమే ఆయనకి కానీ నాకు కానీ పరమావధిని నేను భావిస్తూ ఉన్నాను. వారు దానికి సిద్ధంగా లేరు. వారు రాజకీయ రిటైర్మెంట్ తీసుకున్నట్టుగా నాకు అర్థమవుతూ ఉంది. మీరే చూస్తూ ఉన్నారు. మీరు చెప్పండి, గత 2 నెలల్లో ధూళిపాళ్ల నరేంద్ర గారు మన్నం ఇన్సిడెంట్ గురించి కానీ, లేకుంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గురించి కానీ, లేకుంటే ఇప్పుడు పంట పొలాలు మునిగిన దాని గురించి ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడారు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి? ఎప్పుడు లేదు. అంటే వారు రిటైర్మెంట్ తీసుకున్నారు, లేకపోతే వారికి టికెట్ రావడం లేదు, లేకపోతే వారు ఏదో బీజేపీలో చేరుతున్నారు, ఏదో వారి కన్ఫ్యూజన్లో వారు ఉన్నారు. మేము స్పష్టంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా నియోజకవర్గంలో నేను ప్రజల బాగోగులు చూసుకుని వచ్చే ఎన్నికల్లో ఒక శక్తిగా ఎదగాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. దానిలో తప్పుందని నేను అనుకోవడం లేదు. అంబటి మురళి కామెంట్స్ కి కౌంటర్ వేశారు ధూళిపాళ్ల నరేంద్ర. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అంత ఆషామాషి వ్యవహారం కాదని, ప్రత్యర్థులు మారుతున్నా విజయం సాధించాలని అన్నారు ఆయన. గతంలో మీ అధినేత ఎన్నోసార్లు తన దగ్గరకు మనుషులను పంపారని, ఈ మాట నిజమో కాదో మీ అధినేతని అడిగి తెలుసుకోవాలన్నారు నరేంద్ర. తానేమీ రాజకీయాల ద్వారా బతికేవాడిని కారని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు ధూళిపాళ్ల నరేంద్ర. మోసంతో బతికే నువ్వు మాకు చెప్తే ఎట్లా? అందుకే చెప్పా, ఎమ్మంటే ఆయనకు తెలిసింది అదే మోసము, మర్డర్లు చేయటం, లేకపోతే కాపురాలు కూడా మానభంగం ద్వారా కాపురాలు కూలగొట్టడం. పేటెంట్ నీది. అదేమంటే ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, ఏందో సీటు రాదు అది రాదు. మేమన్నా రాజకీయం మీద బతికేవాళ్ళం? మేమన్నా నేను తొలిసారి ఎమ్మెల్యేగా అడుగు పెట్టినప్పుడే సీటు గురించి ఆలోచన చేయాలి. జనం మధ్య ఉన్నా. నీ ముఖ్యమంత్రి, నీ అన్న, మీ అందరూ అధికారంలో ఉన్న రోజు కూడా నేను జనం మధ్యలో ఉన్నా.